అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 ఆంగ్ల నూతన సంవత్సరం గత 6 మాసాలు అయిపోయింది. మరి 6 మాసాలు మాత్రమే ఉంది ఈ 2026లో. మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆల్రెడీ మీనరాశి వాళ్ళు ఏలి నడిషణతో బాధపడుతున్నారు. మరి ఈ 6 మాసాలు ఎలా ఉంటుందంటారు వీరికి? తప్పకుండా మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క 6 నెలలు గడిచిపోయాయి. మరి రాబోయే 6 నెలలలో మీనరాశిలో ఉన్నటువంటి శనేశ్వరుడు నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు ఇటు మే నెలలో. అదేవిధంగా జూన్ 2వ తారీఖు నాడు గురువు యొక్క దిశ మారబోతున్నది. అదేవిధంగా నవంబర్లో మనకు మరలా గురువు యొక్క అతిచారం రాబోతున్నది. మరి ఇట్టి సందర్భాలలో చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న, రాబోయే 6 నెలలలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయబోతున్నారు, ఎలాంటి సందర్భాలలో ఉన్నారు అని అనుకునేటువంటి సందర్భాలలో మీనరాశి వారు అనగానే తెలియని భయం ఉంటుంది. వారికే తెలియని భయం. ఆ భయం ఏంటిది అనేది కూడా వారికే అర్థం కాదు, ఆ భయం. అదేవిధంగా మీనరాశి వారికి గత 2022 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి అనేటువంటిది వారికే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు 2022 ఆగస్టు నుండి కూడా. ఎందుకంటే గృహంలో మార్పులు చేర్పులు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు, ఎంత కష్టపడినా కూడా ఫలితం లేని సందర్భాలు కావచ్చును, అనారోగ్య సమస్యలు కావచ్చును. అదేవిధంగా కొంత నూతనంగా వివాహం అయినటువంటి వారికి కొన్ని గొడవలు ఏర్పడడం కావచ్చును, కన్సీవ్ అయి మిస్ అయిపోవడాలు కావచ్చును. అదేవిధంగా పిల్లలలో కూడా కొంత అనారోగ్య సమస్యలు రావడం కావచ్చును. మీనరాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులకు కూడా అనారోగ్య సమస్యలు రావడం కావచ్చును. మీనరాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులలో ఎవరినైనా ఒకరిని కోల్పోయినటువంటి దాఖలాలు కూడా ఉండవచ్చును. 2022 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు ఎంత కష్టపడినా కూడా ఫలితం చాలా తక్కువగా ఉన్నది. అయితే చ అక్షరము, అదేవిధంగా దా అక్షరము, డి అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీనరాశి కిందనే వస్తారు. ఇక్కడ ఏం జరిగింది అంటే సుమారుగా కూడా ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉన్నాయి గత సంవత్సరం నుంచి పోల్చుకున్నట్టయితే, కొంత అనారోగ్య సమస్యలు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే వారి వ్యక్తిగత జాతక రీత్యా శనేశ్వరుడు బలంగా ఉన్నా, అదేవిధంగా శుక్రుడు బలంగా ఉచ్చలో ఉన్నా కూడా వీరికి సొంత ఇల్లు అనేటువంటిది ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇదే 2022 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా మీనరాశి వారు సొంత ఇల్లును ఎవరైతే కొన్నారో కింద కామెంట్ చేయండి. ఇది సత్యం. వారి జాతక రీత్యా శుక్రుడు ఉచ్చలో ఉన్నా, అదేవిధంగా గురువు ఉచ్చలో ఉన్నా, గురువు మంచి స్థానాలలో ఉన్నా, శనేశ్వరుడు మంచి స్థానాలలో ఉన్నా కూడా వీరికి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. సో ప్రజెంట్గా కూడా చూసుకున్నట్టయితే గత సంవత్సరంలో లోన్స్ కానివ్వండి, లోన్ సెక్టార్కి వెళ్ళడం కానివ్వండి, లోన్స్ రిలేటెడ్ సిబిల్ స్కోర్ తక్కువ అవ్వడం కావచ్చును, అదేవిధంగా లైక్ ఈఎంఐస్ రిలేటెడ్ కావచ్చును, అసలు వచ్చింది అంతా ఖర్చు అయిపోతుంది అనేటువంటి సిచ్యువేషన్స్, అనారోగ్య సమస్యలు, ఎస్పెషల్లీ స్త్రీలకు స్టమక్ రిలేటెడ్ కావచ్చును సమస్యలు, ఎస్పెషల్లీ కాళ్ళ నొప్పులు, విపరీతంగా కాళ్ళకు దెబ్బలు తాకడం కావచ్చును, చేతులకు దెబ్బలు తాకడం కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా అవమానాలు. మళ్ళీ ఇక్కడ మనము ఈ అవమానాలు ఎట్లా పనిచేసే చోట కానివ్వండి, చుట్టాలలో కానివ్వండి, రిలేటివ్స్లో కానివ్వండి, మనం మంచిగా తయారైపోతే నలుగురు ఏడుపు, నరఘోష, నరబాధ, అరే ఏంది ఇది పరిస్థితి అనిపిస్తుంది. ఏదన్నా ఒక స్టేటస్ పెడదామంటే భయం అనిపించేటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి వారు మరి తప్పకుండా గడిచిన ఒక 2 నెలల నుండి మాత్రము ఏదో కొత్తగా అనిపించడమో, ఏదో ఒకంత ధైర్యంగా అనిపించేటువంటి పరిస్థితి మాత్రం ఉండబోతున్నది. రాబోయే రోజులలో మే 2వ తారీఖు పంచమ స్థానంలో గురువు రావడం ద్వారా విదేశీ ప్రయాణాలు కావచ్చును, సంతాన యోగం కావచ్చును, వివాహం కాని వారికి వివాహం ఏర్పడడం కావచ్చును. అదేవిధంగా గత 2 ఏళ్ళు అయింది మేము ఇల్లు కట్టుకుంటున్నాం, అది ముందుకు వెళ్ళడం లేదు అని అనుకునేటువంటి వారికి ఈ గృహము తొందరగా పూర్తయి గృహప్రవేశం చేసే యోగం కావచ్చును. అదేవిధంగా ఈ యొక్క మనకు ఎవరైతే కొన్ని ఏళ్ళు అయింది వివాహం జరిగి మాకు సంతానం లేదు, IVF వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయము. పంచమ భావంలో గురువు ఉంటున్నాడు కనుక తప్పకుండా మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక సువర్ణ అవకాశం ఏమిటి అంటే కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యము, అదేవిధంగా ఆస్తి, కుటుంబ విషయాలలో కొంత జాగ్రత్త అవసరము. మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సొంత మీ అక్కలో చెల్లెలో అన్నదమ్ములైనా కావచ్చును, ఎవరిని నమ్మాల్సినటువంటి పని లేదు ఇక్కడ. సో ఆస్తి లావాదేవీలలో
మీకు కొంచెం ఇబ్బందులు సృష్టించే అటువంటి సందర్భాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇక్కడ అహంకారం తగ్గించుకుంటే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక వైవాహిక జీవితంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకొని ముందుకు వెళ్ళండి. జీవితంపై తప్పకుండా ఒక సీరియస్నెస్ అనేటువంటి ఉంచుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ లైఫ్ దిశ అనేటువంటిది ఈ రాబోయే 5 నుంచి 6 నెలల్లో మారబోతున్నది. పాత జీవితం అనేటువంటిది ముగిసి కొత్త జీవితం వైపుగా పరుగులు పెట్టేటువంటి పరిస్థితిగా వీరికి గురువు ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా కూడా. అదేవిధంగా ప్రేమ విజయవంతము. చాలా మట్టుకు 2022 ఆగస్టు తర్వాత నుండి ఈ రోజు వరకు లవ్ బ్రేకప్స్ కానివ్వండి, మ్యారిటికల్ లైఫ్లో విడాకుల దాకా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని. సో సృజనాత్మకమైనటువంటి మార్పు మీ లోపల రాబోతున్నది. ఇది గమనించుకొని నెమ్మదిగా ఎదుగుదల ఉంటుంది. స్థిరమైనటువంటి పురోగతి, కష్టానికి తగినటువంటి ఫలితం ఖచ్చితంగా ఈ రాబోయే 5 నెలలలో ఉంటుంది. ఇది 100కు 200%. విదేశ ప్రయాణాలు, అదేవిధంగా విదేశాలలో ఉద్యోగాలు, విదేశంలో సెటిల్ కావాలి అని అనుకునేటువంటి ఆలోచనలు, విదేశ యోగానికి సంబంధించినటువంటి బలం చాలా అధికంగా ఉంది. అదేవిధంగా శత్రువులపై విజయం సాధిస్తున్నారు. కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో మీకు ఫేవరబుల్ గా ఉండబోతున్నాయి. ఆరోగ్యం తప్పకుండా మెరుగుదల అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు కూడా మంచి ఫలితాలు మీకు లభించేటువంటి పరిస్థితి ఉంది రాబోయే 5-6 నెలలలో. ఇది ఒక లక్కీ ఛాన్స్ మీకు అని చెప్పుకోవచ్చును. ప్రేమ వివాహాలు కావచ్చును, మామూలు వివాహాలు కావచ్చును, విదేశీ యోగము, జీవితంలో స్థిరపడేటువంటి పరిస్థితులు, శత్రువులపై విజయం కావచ్చును. ఇలా ఇన్ని విషయాలు కూడా ఈ రాబోయే 6 నెలలలో గురువు యొక్క మార్పు, శనైశ్వరుడు రేవతి నక్షత్రంలో ఉండే మార్పు, ఇవన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయినా మీ వ్యక్తిగత జాతకరీత్యా మీ లగ్నంలో ఎవరున్నారు, లగ్నాధిపతి ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు, 10 డిగ్రీల లోపు ఉన్నాడా, 10 నుంచి 20 డిగ్రీల లోపు ఉన్నాడా, 20 నుంచి 30 డిగ్రీల లోపు ఉన్నాడా. సో 0 to 10 యవ్వనం, 10 to 20 కొంత పర్వాలేదు, 20 to 30 వృద్ధం ఇక్కడ. సో యవ్వనం, బాల్యం, వృద్ధం. సో ఇన్ని డిగ్రీస్లను బట్టి మీకు ఎలాంటి యోగకారకుడు, మీకు యోగకారకుడు ఎవరు, ఇలాంటి అన్ని ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మీ జీవితంలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేది నాకెవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కనుక తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి నా ముందు కూర్చుంటే సరిపోతుంది. ఎట్టి కోశాన కూడా మీకు నా నుంచి 100కు 200% అద్భుతమైనటువంటి రెమెడీ కానీ, అద్భుతమైనటువంటి ఆన్సర్ కానీ మీకు ఉంటుంది. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు ఉంటుంది అని 1కి 100 సార్లు చెబుతూ ఈ యొక్క మీనరాశి వారికి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట. మీనరాశి వారు ఎప్పుడైనా కూడా ఎదుటి వ్యక్తి మనసులో ఏముంది అని గమనిస్తూ ఉండడము మానేయడం మంచిది. ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఏదుంది అంటే ఒక 10 విషయాలు ఎదుటి వ్యక్తి మాట్లాడితే కానీ వీరు 2 విషయాలు వీరు మాట్లాడలేరు. సో అంటే పూర్తిగా ఎదుటి వ్యక్తి మనసు ఏముంది నేను తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలంతోనే అధికంగా ఉంటారు. సో తెలియని భయం, ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. అధికంగా వాటర్ తాగాలి. సో కుదిరితే చేపలకు ఆహారం అందించాలి. అది ఎలాంటి ఆహారమైనా పర్వాలేదు, మీరు ఫిష్కు ఆహారం అందించడం ద్వారా మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. దీనికి తోడు మీనరాశి వారు ఖచ్చితంగా కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన మీకు మంచి ఫలితం ఉంటుంది. నెలకొకసారి సముద్ర స్నానం కానివ్వండి, 6 నెలలకొకసారి సముద్ర స్నానం చేసినా కూడా నరఘోష, నరబాధ నుండి విముక్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి సముద్రం ఎక్కడనో మేమేం వెళ్తాం ఏమిటి అని అనుకునేటువంటి వారు రాళ్ళ ఉప్పును నీటిలో వేసుకొని కొంచెం కరిగిన తర్వాత స్నానం చేయండి. తప్పకుండా ప్రతి శనివారము రాత్రి 8:40 నుండి 9:40 లోపు ఒక 8 మిరియాలను కాల్చి నాపై చెడు దృష్టి ఎవరిదైతే పడిందో అది నాపై, నా శరీరం మా కుటుంబంపై ఆ యొక్క ఇంపాక్ట్ కలగకుండా ఉండుగాక అని చెప్పి మనసులో స్వామివారికి, కాలభైరవ స్వామివారికి నమస్కారం చేసుకొని ఓం భం భైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఆ మిరియాలను కాల్చేయాలి. అంతే, మంచి ఫలితం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఈ 6 మాసాలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ శ్రీమాత్రే నమః.